ఇండియన్ రైల్వేస్లో స్లీపర్ కోచ్ గురించి నేను మాట్లాడబోతున్నాను. ఈ స్లీపర్ కోచ్ గురించి ఏంటంటే ముందుగా మనం బుక్ చేసుకున్నప్పుడు ఆ ట్రైన్ కనుక్కోవడానికైతే ముందుగా మన ప్లాట్ఫామ్ నెంబర్ని తెలుసుకోవాలి. ప్లాట్ఫామ్ నెంబర్ తెలుసుకున్న తర్వాత కోచ్ మనకు కోచ్ అన్నది ఉంటుంది. మనం బుక్ చేసుకున్నప్పుడు ఆ కోచ్, నా కోచ్ వచ్చి S7 అనే కోచ్, స్లీపర్ కోచ్. ఇది ఆదిలాబాద్ టు తిరుపతి. ఇందులో టోటల్ బెర్త్ వచ్చేసి 1 to 72. ఇక్కడ కనిపిస్తుంది 1 to 72 స్లీప్ అని ఉంది, స్లీపర్ క్లాస్ అని ఉంది. అదేవిధంగా ఇక్కడ ముందు మిర్రర్ ఉంది, తర్వాత వాష్ బేసిన్ చాలా క్లీన్గా ఉంది, ఆ తర్వాత వాష్రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. కోచ్ నెంబర్ అయితే ఇక్కడ వైపు S7 అని ఉంది. అదేవిధంగా ఆ లాస్ట్ వైపున కూడా S7 అని ఉంటుంది. అంటే కోచ్ నెంబర్ ఇది జూమ్ అవ్వడం లేదు. స్లీపర్ కోచ్ అయితే చాలా క్లీన్గా ఉంది. ఇందులో సీటింగ్స్ వచ్చి లోవర్ బెర్త్, దాని తర్వాత మిడిల్లో ఉండేది మిడిల్ బెర్త్, దీనిపైన అయితే అప్పర్ బెర్త్ ఉంటుంది. అదేవిధంగా ముందర మిర్రర్ ఉంది, చాలా క్లీన్గా ఉంది. 3 ఫ్యాన్స్ ఉన్నాయి, ట్యూబ్లైట్ ఉంది, మరియు అదేవిధంగా వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి అయితే ఒక బ్యాగ్ లాగా ఉంది. అదేవిధంగా మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. అయితే పైకి ఎక్కడానికి స్టెప్స్ లాగా ఉన్నాయి పైన బెర్త్ వాళ్ళ కోసం. ఈ విధంగా మనము లగేజ్ లాంటివి ఏమైనా పెట్టుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి. ఈ సైడ్ ఉంది, అదేవిధంగా ఆ సైడ్ కూడా లగేజ్ కోసం ఉన్నాయి. ముందర కనిపించేది RAC అని ఉంటుంది. RAC దీనిని అంటే ఫుల్ సీటు కూడా చెప్పుకోవచ్చు. మనం బుక్ చేసుకునేటప్పుడు మాత్రం ఒక్కోసారి సీట్స్ అన్నవి ఫుల్ అయినప్పుడు RACలో ఉంటుంది. అంటే ఒక సీట్ని ఇద్దరు షేరింగ్ చేసుకుంటారు. ఆ పైన కూడా అప్పర్ బెర్త్. ఇలా మొత్తం దీంట్లో వచ్చేసి ఈ సైడ్ 3, ఇక్కడ సైడ్ 3, 6, 7, మొత్తం 8 బెడ్స్ ఉంటాయి.